ఏలూరు నగరంలో దళిత క్రైస్తవులకు బౌద్ధులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ నగరంలోని ప్రధాన రహదారులపై నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత క్రైస్తవులకు బౌద్ధులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఫాదర్ బాల, దళిత నాయకులు పెరిగే వరప్రసాద్ పలువురు మాట్లాడుతూ గతంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ ఉద్యమాలు చేసిన సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని అవాంతరాలు ఏర్పడడం వల్ల ఆగిపోయారని, అలాగే అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం వల్ల వీరందరికీ ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలగజేసుకుని దళిత క్రైస్తవులకు బౌద్ధులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ హోదా కల్పించారు. అదేవిధంగా 1996లో బౌద్ధ మతం తీసుకున్న దళితులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గౌరవార్థం దళిత బౌద్ధులకు ఎస్సీ హోదా కల్పించారు. 1996లో దళిత క్రైస్తవులను ఎస్సీ హోదా కల్పిస్తామని అప్పటి కాంగ్రెస్ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు బిల్లు పెట్టి కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయనేది కోర్టు ద్వారా పెండింగ్లో ఉంది. తక్షణమే ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్లో దళిత క్రైస్తవులను ఎస్సీ హోదా కల్పించాలి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని ఈరోజు బ్లాక్ డేగా నిరసన చేస్తున్నాము. ఈరోజు ప్రత్యేకతగా ఏలూరు చుట్టుపక్కల గ్రామముల నుండి దళితులకు క్రైస్తవ ఎస్సీ క్రైస్తవులకు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని ఈ ఏలూరు నగరం చుట్టుపక్కల గ్రామంలో కూడా పాస్టర్లు, బిషప్ గారులు, అమ్మగారులు, ఫాదర్స్ అందరూ కూడా నిరసన చేస్తున్నాము. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతిపత్తుల యొక్క ఆధ్వర్యంలో మరి బహిరంగ ప్రదర్శన ద్వారా మేము చెప్పదలుచుకున్నది ఏమంటే 1950వ సంవత్సరంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా దళితులు ఎవరైనా సిక్కు మతంలోనికి కానీ బౌద్ధ మతంలోనికి కానీ స్వీకరించి వెళ్ళినట్లయితే వారు తమ కులాన్ని కోల్పోరు. కానీ దళితులు క్రైస్తవ మతం స్వీకరిస్తే వారి కులాన్ని కోల్పోతారు అనేటటువంటి ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వివక్ష చూపిస్తూ ఉన్న కారణంగా దానిని సవరించమని మేమందరము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వివక్ష అనేటటువంటిది ఉంది అని మరి అనేక మంది రాజ్యాంగ నేతలు ఒప్పుకుంటున్నప్పటికీ ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని సవరించడానికి వెనుకడుగు వేస్తూ ఉన్నారు. అందువలన మేమందరము ముక్త కంఠంతో రాజ్యాంగాది నేతలను కోరుతూ ఉన్నటువంటిది ఏమంటే ఈ 1950వ